క్యాన్సర్ ట్రీట్మెంట్ 5 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ 5 పిల్లర్స్ ఏంటి? కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, సర్జరీ అండ్ రేడియేషన్. సో ఈ 5 పిల్లర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇందులో మనం ముఖ్యంగా రేడియేషన్ గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఐఎమ్ డాక్టర్ స్వరూప, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటాంకాలజిస్ట్ అట్ కేర్ బంజారా హిల్స్ అండ్ నాంపల్లి. సో రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే హై ఫోకస్డ్ ఎక్స్రే ట్రీట్మెంట్. దాన్ని మనము చాకచక్యంగా క్యాన్సర్ కణాలకి మాత్రమే డెలివర్ చేస్తూ చుట్టుపక్కల ఉండే ఆర్గన్స్కి వెళ్లకుండా స్మార్ట్గా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో ప్రిసిషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్లో. ఎందుకు? ప్రిసిషన్ వలన మనం ఓన్లీ ట్యూమర్కి డెలివర్ చేసే డోస్ పెంచి నార్మల్ టిష్యూస్కి డోస్ వెళ్లకుండా ఆర్గన్స్ని సేవ్ చేసుకుంటూ రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రిసిషన్కి మనకి ఏమేమి టెక్నిక్స్ హెల్ప్ చేస్తున్నాయి? పూర్వకాలంలో లినాక్ కాకుండా మనకి కోబాల్ట్ మెషిన్స్ అనేవి ఉండేవి. అప్పుడు మనం ప్రిసిషన్ అన్నది తక్కువగా ఉండేది. ఈ 20-30 ఏళ్లలో చాలా ఇంప్రూవ్ అవటం, రేడియేషన్ టెక్నిక్స్ కూడా కొత్తవి రావటం వలన మనం ప్రిసిషన్ని చాలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్యూమర్కి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. సో ఇంటెన్సిటీ మాడ్యులేషన్, ఇమేజ్ గైడెన్స్ ఇలా కొత్త టెక్నిక్స్ ద్వారా మనం రేడియేషన్ బీమ్ని ఎగ్జాక్ట్ ట్యూమర్కి మాత్రమే డెలివర్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా, అదేవిధంగా ట్యూమర్ చనిపోయే డోస్ని ఎక్కువగా ఇచ్చి, ట్యూమరిసైడల్ డోస్ అంటాం దాన్ని, ట్యూమర్ చనిపోయే డోస్ని ఎక్కువగా ఇచ్చి బయట కణాలని ప్రభావితం కాకుండా కాపాడగలుగుతున్నాం. సో రెస్పిరేటరీ గేటింగ్ అంటే ఏంటి అన్నది మనం ఇవాళ చూద్దాం. రెస్పిరేటరీ గేటింగ్ అంటే మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఒక ఫేజ్లో మాత్రమే రేడియేషన్ బీమ్ని ఆన్ చేసి అదే ఫేజ్లో ఆ ఏరియాలో మనం ట్యూమర్కి రేడియేషన్ డెలివర్ చేసేటట్టుగా ఒక పద్ధతి అన్నమాట. సో ఎందులో ఉపయోగపడుతుంది ఈ రేడియేషన్ డెలివరీ సిస్టమ్? మనకి లంగ్ క్యాన్సర్స్లో, బ్రెస్ట్ క్యాన్సర్స్లో అండ్ కొన్ని రకాల లివర్ క్యాన్సర్స్లో కూడా మనకి ఈ రేడియేషన్ బీమ్ డెలివరీ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఎలా చేస్తాం దీనిని? సో పేషెంట్కి యాక్టివ్ బ్రీతింగ్ కంట్రోల్ టెక్నిక్స్ని నేర్పిస్తాం. అండ్ అదేవిధంగా 4D CT అంటాం. అంటే నార్మల్గా తీసే CT స్కాన్లో 3 డైమెన్షన్స్ ఉంటాయి, లెంత్, విడ్త్ అండ్ బ్రెడ్త్. బట్ మనకి ఇందులో 4th డైమెన్షన్ అన్నది టైం. అంటే టైంతోని మనం రేడియేషన్ బీమ్ డెలివరీని సింక్రనైజ్ చేసుకొని ట్రీట్మెంట్ పద్ధతి చేస్తామన్నమాట. సో ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా డీప్ ఇన్స్పిరేషన్ ఫేజ్లో కానీ ఎక్కువ ఊపిరి తీసుకొని బిగబట్టమంటాం. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఆ ఫేజ్లో ఆ టిష్యూ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే బీమ్ ఆన్ అవుతుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద పొజిషన్స్లో బీమ్ ఆఫ్ అవుతుంది. ఈ సింక్రనీ చేయటం ద్వారా మనం సేఫ్టీ మార్జిన్స్ చాలా తక్కువ ఇచ్చుకున్నా కూడా మన ఎయిమ్ ప్రిసిషన్ అనేది మనం చేయగలుగుతున్నాం. సో ఇంత తక్కువ సేఫ్టీ మార్జిన్ ఇవ్వటం వలన ఉపయోగాలు ఏంటి? చుట్టుపక్కల ఏరియాస్లో రేడియేషన్ వెళ్ళటం చాలా వరకు తగ్గిపోతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఉదాహరణకి మనకి లంగ్ క్యాన్సర్స్లో ఆల్రెడీ సిగరెట్ స్మోకింగ్ వల్ల దెబ్బతిని ఉన్న లంగ్స్ మీద మనం ఏమాత్రం లంగ్స్ చేయగలిగినా అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఆ విధంగా మనం ప్రిసిషన్ని మేనేజ్ చేసుకుంటూ లంగ్ క్యాన్సర్స్లో అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో, ముఖ్యంగా లెఫ్ట్ సైడెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో హార్ట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక రకమైన ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు కానీ అది హార్ట్ పొజిషను వెనక్కి వెళ్తుందన్నమాట. సో ఆ వెనక్కి వెళ్ళినప్పుడు మన ట్యూమర్ సెపరేషన్ ఎక్కువగా ఉండటం చేత హార్ట్కి వెళ్ళే డోసు పూర్తిగా తగ్గించి ఇవ్వగలుగుతాం. సో ఈ రకంగా మనం ప్రిసిషన్ అనేది మెయింటైన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకుంటూ ట్యూమర్ డోస్ డెలివరీని పెంచుకుంటాం అన్నమాట. అండ్ మనం ప్రిసిషన్ టెక్నిక్స్ని ఫాలో అవుతూ రేడియేషన్ అవుట్కమ్స్ని పెంచుకోవచ్చు.